వార్ ఎక్కడి వరకు వెళ్తుందని చెప్పి ఆలోచిస్తేనే కొంత ఆందోళన కలుగుతోంది. ఎందుకంటే రోజు రోజుకి ఇది మరింత తీవ్రతరం అవుతోంది. ఈరోజు 9వ రోజు ఇప్పటికీ దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇరాన్ ఇంకా ఇజ్రాయెల్ పైన దాడి చేస్తూనే ఉంది. ఇజ్రాయెల్ కూడా వాటిని తిప్పికోవడమే కాకుండా ఇరాన్ పైన కూడా దాడి కొనసాగిస్తోంది. చాలా కీలకమైన ప్రాంతాలు, ఆయా నగరాలు మొత్తం కూడా ఇరు పక్షాల నుంచి ఇరు దేశాలు కూడా నష్టపోయాయి. ఇంకా ఈ దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్కి సంబంధించినటువంటి ఒక ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. అదే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు ఇప్పుడు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. 2 వారాలు మాత్రమే సైలెంట్ గా ఉంటాను, 2 వారాలు మాత్రమే నేను మౌనం పాటిస్తాను, 2 వారాల తర్వాత అయినా మీరు దారికి రాకపోతే, మీరు లొంగిపోకపోతే ఇక అప్పుడేంటో చూపిస్తాను నా అసలు కథ అన్నట్టుగా డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నారు. 2 వారాల్లో కనుక మీరు దారికి వచ్చి మీ యొక్క అణుకు సంబంధించిన విషయం పైన మీరు కొంత సమన్వయం పాటించి డీల్పై ఒప్పందంపై సంతకం చేయడంతో పాటుగా అణుబాంబు ప్రయోగం అనేది ఆపుతాము అనేటువంటి మాట చెప్తారా? సరే సరే, లేదనంటే ఆ అణు స్థావరాలనే పేరు చేస్తాను, ఫార్దో ప్రాంతాన్ని పేరు చేస్తానని చెప్పి డొనాల్డ్ ట్రంప్ చాలా స్ట్రాంగ్గా వార్నింగ్ ఇస్తున్నారు. బంకర్ బాంబులతో సిద్ధంగా ఉన్నాం, స్కెడ్యూల్ అండ్ ప్లాన్స్ ఆర్ రెడీ, ఓన్లీ ద ఫైనల్ ఆర్డర్ ఈజ్ ఎట్ టు బి డన్ అంటున్నారు డొనాల్డ్ ట్రంప్. అంటే స్కెడ్యూల్ ఎక్కడెక్కడ దాడి చేయాలి, ఎలా వెళ్ళాలి, ఎక్కడి నుంచి వెళ్ళాలి అది సిద్ధంగా ఉంది, ప్లాన్స్ కూడా సిద్ధంగా ఉన్నాయి. ఎక్కడెక్కడ దాడి చేయాలి, ఏ బాంబులు వినియోగించాలి, ఎలా దాడులు చేయాలి అన్ని సిద్ధంగా ఉన్నాయి. స్కెడ్యూల్ అండ్ ప్లాన్స్ ఆర్ రెడీ, ఓన్లీ ద ఫైనల్ ఆర్డర్ ఇట్ ఈజ్ డన్ నాట్ ఎట్ అని చెప్తున్నారు ఆయన. సో ఫైనల్ ఆర్డర్ మాత్రమే మిగిలి ఉంది, అంతా సంసిద్ధంగా ఉన్నటువంటి మాటని ఆయన మాట్లాడుతున్నారు. సో బంకర్ అండ్ బస్ట్ బాంబులతో సిద్ధంగా ఉన్నాం. ఫార్దో అనేది అది టెహరాన్కి సమీపంగా ఉన్నటువంటి ఒక కీలకమైన ప్రాంతం, కొండ లాంటి ప్రాంతం. ఆ కొండ చర్యల కింద సుమారుగా 2000 మీటర్ల లోతులో ఈ అణుప్రయోగం జరుగుతోంది. అక్కడ సుమారుగా 60% వరకు యూరేనియం శుద్ధవుతోంది. అయితే ఆ బంకర్ని పేల్చేస్తాం, ఆ అణు స్థావరాన్ని పేల్చేస్తాం అంటున్నారు డొనాల్డ్ ట్రంప్. ఏకంగా తమ దగ్గర నుండి బంకర్ మరియు బస్టర్ బాంబులతో వాటిని పేల్చేస్తామంటున్నారు. GBU-57 అనేటువంటి ఒక మిసైల్, అది భూమి లోపల భూగర్భంలోని సైతం చీల్చుకు వెళ్ళగలిగినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి ఆ మిసైల్ అమెరికా దగ్గర ఉంది. దాన్ని ప్రయోగించబోతున్నటువంటి మాటని డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతున్నారు. ఇదొకటే కాదు, అయతుల్లా అలీ ఖమేనీ ఎక్కడున్నారో తెలుసు, ఎక్కడ దాక్కున్నారో తెలుసు, కానీ ఆయన అక్కడ దాక్కున్నారు కాబట్టి ఇప్పటికైతే ప్రస్తుతానికి సేఫ్గానే ఉన్నారు. కానీ మా సివిలియన్స్ని టార్గెట్ చేసినా, అమెరికా ఆర్మీ సోల్జర్స్ని టార్గెట్ చేసినా, ఎటువంటి విధంగా అమెరికాకి ఇబ్బంది కలగజేసినా కూడా ఉపేక్షించేది లేదు, ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోమనేటువంటి మాటని డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతున్నారు. డొనాల్డ్ ట్రంప్ మాట్లాడిన మాట ఇప్పుడు సర్వత్రా ఆసక్తి ఎత్తున్నాయి. 2 వారాలు సైలెంట్గా ఉన్నానని చెప్పడంతో అందరూ కూడా ఇక యుద్ధం కొంత ముగింపు పలుకుతుందేమో, యుద్ధానికి కొంత ఫుల్ స్టాప్ పడుతుందేమని భావించారు. దానికోసం ఇప్పుడు కొంత మధ్యవర్తిత్వం జరుగుతోంది. రష్యా దానికోసం ప్రయత్నం చేస్తోంది. అటు ఇరాన్కి సపోర్ట్ చేస్తూనే మధ్యవర్తిత్వంపై వహిస్తున్నామని చెప్పి రష్యా చెప్తోంది. ఇటు యూరోపియన్ నేషన్స్ కూడా అవే చెప్తున్నాయి, రష్యా అదే చెప్తోంది. కానీ ఎవరు నిజంగా మధ్యవర్తిత్వం వహించి ఇరు దేశాల మధ్య సఖ్యత కుదురుస్తారని మాత్రం ఇంకా తెలియలేదు. సో ప్రస్తుతానికైతే అటు వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కెరోలినా లీవియట్ చెప్తున్న ప్రకారంగా యాజ్ ఆఫ్ నౌ డొనాల్డ్ ట్రంప్ వుడ్ లైక్ టు నాట్ టు టేక్ ఎనీ డెసిషన్ బిఫోర్ 2 వీక్స్. ఆయన 2 వారాల వరకు ఎటువంటి డెసిషన్ తీసుకోలేకపోతున్నారు. హీల్ బీ సైలెంట్ అంటున్నారు. తాను ప్రెస్ సెక్రటరీగా వైట్ హౌస్ నుంచి ప్రకటన చేశారు. కానీ మా దగ్గర స్ట్రెంగ్త్ లేదు అనుకుంటే కనుక మీరు పొరపాటు పడ్డట్టు డెఫినెట్గా స్ట్రెంగ్త్ని ప్రయోగిస్తామంటున్నారు. ఒకసారి మా ప్రతినిధి మధు అందుబాటులో ఉన్న మధు దగ్గరికి వెళ్దాం. మధు, సో డొనాల్డ్ ట్రంప్ యొక్క వ్యవహార శైలి సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. 2 వారాలు సైలెంట్గా ఉంటాను, అప్పటి వరకు దారికి వచ్చారా, సరే అంతా సవ్యంగా జరుగుతుంది, లేదు కాదు కూడదు అనుకుంటే కనుక డెఫినెట్గా ఇబ్బంది పడతారు, మీ ఫార్దో అణు కేంద్రాన్ని పూర్తిగా కుప్పకూల్ చేస్తామనేటువంటి ఒక స్ట్రాంగ్ వార్నింగ్ డొనాల్డ్ ట్రంప్ ఇస్తున్నారు. ఎలా చూడాలి? ఎగ్జాక్ట్లీ 2 వారాల టైం ఇచ్చారు. గతంలోనే లొంగిపోవాలనేటువంటి హెచ్చరిక జారీ చేశారు. ఇప్పుడు 2 వారాల టైం ఇస్తా ఉన్నారు. మేము యుద్ధంలోకి వస్తే మొదటగా అణు కేంద్రం పైనే దాడి చేస్తామనేటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. బస్టర్ బాంబులతో ఫార్దో అణు కేంద్రాన్ని పేల్చేస్తాం, ఎందుకంటే చెప్పిన మాట వినట్లేదు, వ్యతిరేక కార్యక్రమాలు చేస్తా ఉన్నారు, తీవ్రవాదులకు సపోర్ట్ చేసే కార్యక్రమాలు చేస్తా ఉన్నారు అనేటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. కాబట్టి చాలా సీరియస్ గా ఉండబోతా ఉంది వార్. ఇంకో 2 వారాల్లో భీకరంగా మారే పరిస్థితి కనిపిస్తా ఉంది. డైరెక్ట్ గా ఇప్పటికే 14కు సంబంధించినటువంటి కార్గో విమానాల్లో ఆ యుద్ధ సామాగ్రిని ఇజ్రాయెల్ కు పంపించింది అమెరికా. తర్వాత పాకిస్తాన్ ఎయిర్ బేస్ లను వాడుకోబోతా ఉంది. పెద్ద ఎత్తున యుద్ధానికి సన్నద్ధం అవుతా ఉంది. మధ్యలోనే G7 సమ్మిట్ లో ఉంటే కూడా ట్రంప్ త్వరగా ముగించుకొని వెళ్ళిపోయినటువంటి పరిస్థితి పర్యటన కుదించుకొని చాలా
సీరియస్ గా ఇప్పటికే వార్నింగ్ ఇచ్చారు ఖమేనీకి, ఇరాన్ అధ్యక్షుడికి. ఆయన తగ్గట్లేదు, తగ్గకపోగా తీవ్రమైనటువంటి దాడులు చేస్తా ఉన్నారు ఇజ్రాయెల్ పైన. ఈ అంశానికి సంబంధించి చాలా సీరియస్ గా ఉన్నట్టుగా తెలుస్తోంది. కరెక్ట్ గా 2 వారాల సమయం లోపల ఇరాన్ అమెరికా పెట్టినటువంటి షరతులను ఒప్పుకోవాలి, లేదంటే డైరెక్ట్ గా రంగంలోకి అమెరికా యుద్ధంలోకి దిగబోతా ఉంది. నిజంగానే డొనాల్డ్ ట్రంప్ పదే హెచ్చరిస్తున్నారు. ఆయన నేను 2 వారాలు సైలెంట్ గా ఉన్నానంటే దాని వెనక నేను ఏదో భయపడిపోయినట్టో లేకపోతే నేను వెనకడిగేసినట్టో కాదు, నేను స్ట్రెంగ్త్ఫుల్ గా ముందుకు వస్తున్నాను, ప్లాన్స్ అండ్ షెడ్యూల్స్ ఆర్ రెడీ అంటున్నారు ఆయన. అంటే ఆయన టార్గెట్ ఇరాన్ని అంతమొందించాలనా, కాన్ఫ్లిక్ట్స్ ని ఒక రకంగా ముగింపు పలకాలనా? రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆపుతానని చెప్పిన ఆయన, ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం ఆపుతానని చెప్పిన ఆయన ఏ యుద్ధాన్ని ఆపడం లేదు, ఏ మాత్రం కూడా దాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేయకపోగా దాన్ని ఇంకా ఎస్కలేట్ చేస్తున్నారు. అంటే ఇంకా రెచ్చగొట్టే ప్రయత్నం మీరు చేస్తున్నట్టు కనబడుతోంది. సో ప్రస్తుతానికి ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధాన్ని ఆపే పరిస్థితి ఉందంటారా? ఎవరు ఆ ఇనిషియేట్ తీసుకోవచ్చు? ప్రస్తుతానికైతే లేనట్టుగా కనిపిస్తా ఉంది. మొత్తం అమెరికా ఇజ్రాయెల్ కి సపోర్ట్ చేస్తా ఉంటే, ఇజ్రాయెల్ కి సపోర్ట్ చేయకుండా ఇరాన్ పైన యుద్ధం ప్రకటించకుండా అమెరికాను కంట్రోల్ చేసే దిశగా కూడా కొన్ని దేశాలు ప్రయత్నం చేస్తా ఉన్నాయి. రష్యా గానీ, చైనా గానీ వాటిని పెడచెవిన పెడతా ఉన్నారు. అమెరికా మనం గతంలో చూసాం, ఇలా 2 దేశాల మధ్య ఉద్రిక్తలు ఉన్నప్పుడు అమెరికా ఎంటర్ అయ్యే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. భారత్ పాకిస్తాన్ మధ్యలో కూడా ఎంటర్ అయ్యే ప్రయత్నం చేస్తే దాన్ని పక్కన పెట్టారు అమెరికాని. భారత్ సంబంధించినటువంటి ఆర్మీ అధికారులు కానీ, పాలనాపరంగా ప్రధాని మోదీ కానీ మిగతా దేశాల్లో ఇన్వాల్వ్ అవుతూ పోతా ఉంది అమెరికా. ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ మధ్యలో చాలా కీలకంగా తను వ్యవహరించాలనేటువంటి ఆలోచన చేస్తూనే ముందుకు పోతా ఉంది. యుద్ధ సామాగ్రిని ఇజ్రాయెల్ కు సపోర్ట్ చేస్తూనే ఒకవైపు శాంతి అంటున్నారు, శాంతి చర్చలకు సిద్ధంగా ఉండాలి, యుద్ధాన్ని ఆపివేయాలి అనే స్టేట్మెంట్ చేస్తూనే ఇరాన్ కి వార్నింగ్. అమెరికా చాలా స్పష్టంగా ఇరాన్ అధ్యక్షుడు ఖమేనీని లొంగిపోవాలని స్టేట్మెంట్ చేయడం, ఏ బెంకర్లలో దాక్కున్నాడో మాకు తెలుసు అని చెప్పడం, 2 వారాల సమయం ఇవ్వడం, ఒకవైపు యుద్ధ సామాగ్రిని సప్లై చేయడం. చూస్తా ఉంటే యుద్ధం మరింత భీకరంగా మారే అవకాశం ఉంది. ఇప్పట్లో ఆగేలా పరిస్థితి లేదు ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం. థ్యాంక్ యూ మధు. మొత్తం డొనాల్డ్ ట్రంప్ యొక్క వ్యవహార శైలి సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అయితే ఇక్కడ మనం 2 గమనించాలి. 2 వారాల పాటుగా నేను సైలెంట్ గా ఉంటున్నాను అనేటువంటి మాట ఆయన మాట్లాడుకొచ్చారంటే దీనికి 2 కారణాలు అయి ఉండొచ్చు. ఒకటి, ఆయన ఇజ్రాయెలే దాడి చేస్తోంది, అమెరికాకు ఎటువంటి సంబంధం లేని విషయాన్ని చాలా బలంగా ప్రపంచ దేశాలను నమ్మించాలనుకుంటున్నారు. దానిలో భాగంగా ఇంకొక అంశం కూడా, ఇప్పుడు ఆయన ఏమైపోయారంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో యుక్రెయిన్కి ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేస్తూ అక్కడ కూడా ఒక రకంగా ఆయన ముద్దాయి అయిపోయారు. ఎందుకంటే ఎలక్షన్ క్యాంపెయిన్ లో చిట్కలేసి మరి చెప్పారు, నేను తలుచుకుంటే కనురెప్పపాట్లోనే రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపుతాను, కనురెప్పపాట్లోనే చిటికేసినంత ఈజీగా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధాన్ని ఆపుతాను మాటని డొనాల్డ్ ట్రంప్ అమెరికాలో ఎలక్షన్ క్యాంపెయిన్ నేపథ్యంలో చెప్పుకొచ్చారు ఆయన. ఎందుకంటే ఆయన ప్రపంచ దేశాల యొక్క మద్దతు కూడా కూడగబట్టాలనేటువంటి ఒక ఆలోచనతో ఉన్నారు కాబట్టి అప్పుడు వ్యాఖ్యలు చేశారు. కానీ ఇప్పుడు మీరు చూడండి, రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆపేశారా? సాధ్యపడలేదు. పైపెచ్చు సాధ్యపడకపోగా ఆయన యుక్రెయిన్ వైపుగా నిలబడుతున్నారు. యుక్రెయిన్ వైపుగా సపోర్ట్ ఇస్తూ రష్యాను టార్గెట్ చేస్తున్నట్టుగానే కనబడుతోంది. ఆ తర్వాత అటు ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో కూడా ఇరాన్ వైపుగా దాడి చేయాలని ఒక ఆలోచనతో ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తున్నారు. అక్కడెక్కడ కూడా ఆయన యుద్ధానికి ముగింపాలని దాఖలాలు, పైపెచ్చి దాడి చేస్తారనే హెచ్చరిక డైరెక్ట్ గా డొనాల్డ్ ట్రంపే చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఎవరు చూసినా కూడా డొనాల్డ్ ట్రంప్ని ప్రశ్నించే అవకాశం ఉంది, వేలెత్తి చూపే అవకాశం ఉంది. ఆయన ఒక రకంగా ముద్దాయిగా మారిపోతున్నారు ప్రపంచ దేశాల్లో. కాబట్టి ఆయన కనీసం గౌరవం లేకుండా పోతుంది. ఏకంగా భారతీయులైతే చీదరించుకుంటున్నారు, చీకొడుతున్నారు. భారతీయులే కాదు, 21 ఇస్లామిక్, అరబిక్ అండ్ ఆఫ్రికన్ దేశాలతో పాటుగా రష్యా, చైనా కూడా చీకొడుతున్నాయి. సో ఈ నేపథ్యంలో నేను ఒక్క ఇజ్రాయెల్కి సపోర్ట్ చేసి ఇన్ని శత్రుత్వ దేశాలతో నేను ఎలా ఏగగలుగుతాను, ఎలా ముందుకు వెళ్ళగలుగుతాను ఒక ఆలోచనలో భాగంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక 2 వారాల పాటుగా సైలెంట్ అయి ఉండాలి. ఎందుకు ఈ సైలెంట్ అని అంటే కనుక 2 వారాల తర్వాత ఏం చేస్తారని పక్కన పెడితే ఈ 2 వారాలకు గల కారణం ఏంటంటే ఎవరో ఒక దేశం రాకపోతుందా, యూరోపియనో లేకుంటే బ్రిటనో లేకపోతే ఇంకేదో ఏవో దేశాలు రాకపోతాయా, ఈ యుద్ధాన్ని ఆపలేకపోతాయా? ఆ తర్వాత వచ్చాక ఆ క్రెడిట్ నాలుగు కలుపుకోబోతానా అంటే క్రెడిట్ ఎలా వస్తుంది? ఇరాన్ భయపడిపోయిందని ఒక క్రెడిట్ వస్తుంది. ఆ తర్వాత నేను చెప్పాను కదా యుద్ధాన్ని ఆపుతానని చెప్పి, నేను సైలెంట్గా ఉండడం వల్ల యుద్ధం ఆగిపోయిందని చెప్పి కూడా ఆయన ఖాతాలోనే క్రెడిట్ వేసుకునే అవకాశం ఉంది. కాబట్టి అటువంటి ఒక ప్రయత్నం కూడా చేస్తున్నారు అనుకోవాలి. రెండవ ప్లాన్ ఏంటి ఈ 2 వారాల గ్యాప్లో అంటే కనుక ఆయన అమెరికా దేశం అది శత్రు దేశాల్లోకి వెళ్ళిపోయి దాడి చేస్తుంది. ఎప్పుడు కూడా అమెరికా వరకు రానివ్వదు శత్రు దేశాలని, శత్రువులని కూడా. సో ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ఆల్రెడీ ఆ 21 దేశాలతో ఇరాన్కి సపోర్ట్ ఇస్తున్నప్పటికీ పాకిస్తాన్ డొనాల్డ్ ట్రంప్కి మధ్య కాలంలో అది అవుట్ ఆఫ్ ది టాపిక్ నేను చెప్పడం, కానీ నోబెల్ ప్రైజ్ ఇవ్వాలి డొనాల్డ్ ట్రంప్ అటువంటి ఒక చర్చని తీసుకొచ్చింది పాకిస్తాన్. అంటే పాకిస్తాన్కి అవసరం ఏమని, డొనాల్డ్ ట్రంప్ యొక్క అవసరం ఉంది, అది యుద్ధ సామాగ్రి ఇవ్వడంలో కానివ్వండి,
డిఫెన్స్ మిసైల్స్ చూడడం కానివ్వండి, డిఫెన్స్ సిస్టమ్ చూడడం కానివ్వండి, ఒక అవసరం అమెరికాది పాకిస్తాన్కి చాలా తీవ్రంగా అమెరికా పైన అవసరం ఉంది. కాబట్టి అమెరికా చెప్పిన మాట వినాలి. అందుకే ఏం చేస్తుంది అమెరికా అంటే తమనటువంటి గాదర్, సుమగ్లీ, పస్ని ఈ 3 ఎయిర్ బేసెస్ని వినియోగించి అటు ఇరాన్ పైన దాడి చేయడం కోసం అమెరికాకి స్థావరం కల్పిస్తోంది పాకిస్తాన్. సో అటువంటి ఆలోచనలు జరుగుతున్నాయి. ఆసిమ్ మునీర్ గారు ఎవడైతే ఆ పాక్ ఆర్మీ చీఫ్ ఉన్నాడో వాడు ఏకంగా డొనాల్డ్ ట్రంప్తో భేటీ అయ్యాడు. వాడు అక్కడికి వెళ్ళిపోయి లంచ్ మీటింగ్లో పాల్గొన్నాడు, మిలిటరీ పరేడ్లో పాల్గొన్నాడు. ఆ తర్వాత ఇద్దరి మధ్య ఇంట్రెస్టింగ్ చర్చ ఏంటంటే ఇదే జరిగిందట. సో ఇరాన్ మా పైన తప్పుడు భావనలో ఉంది, ఇరాన్ న్యూక్లియర్ బాంబును ప్రయోగిస్తామంటోంది, ఇరాన్కి విభిన్న దేశాలు సపోర్ట్గా నిలబడుతున్నాయి, కాబట్టి మేము ఇరాన్ని చిత్తు చేయాలంటే మీ అవసరం తప్పనిసరిగా మాకు కావాల్సిందే. పరస్పరంగా నీకు అవసరం ఉంది, నాకు అవసరం ఉంది, కాబట్టి నీ అవసరాన్ని తీరుస్తాను, నా అవసరాన్ని నువ్వు తీర్చాలంటగా అమెరికా ఒక బిజినెస్ డీల్కి వచ్చింది పాకిస్తాన్తో. సో ఇరాన్ పాకిస్తాన్కి బార్డర్ షేరింగ్ ఉంది కాబట్టి పాకిస్తాన్ ఉన్నటువంటి సముగ్లీ, పస్ని అండ్ గ్వాదర్ ఎయిర్ బేసెస్ నుంచి అమెరికా స్థావరాలు ఏర్పాటు చేసుకొని ఇరాన్ వైపుగా దాడి చేయబోతోంది. ఇరాన్ మొత్తం కూడా ఇప్పుడు అటు తూర్పు భాగాన నిలబడి ఇజ్రాయెల్ పైన దాడి చేస్తుంటే ఇటు పశ్చిమం నుంచి వెనకాల భాగం నుంచి వెన్నుపోటు పొడవాలని ఒక ఆలోచనతో డొనాల్డ్ ట్రంప్ ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ఒక చాలా కీలక వ్యాఖ్య చేశారు. ఆయన నేను 2 వారాల సమయం ఇస్తున్నాను, ఏ దేశం ప్రయత్నిస్తుందో చేయని, ఎవరు దాన్ని ముగింపు పలుకుతారో పలకనివ్వండి, కానీ నా టార్గెట్ మాత్రం ఇక్కడ చూడండి. ఒకసారి విజువల్స్ కనబడుతుంది. ఒకసారి హోల్డ్ చేయండి PCR. ఫార్దో అణుకేంద్రమే నా టార్గెట్. ఈ ఫార్దో అణుకేంద్రాన్ని నేను పేల్చేయబోతున్నాను. టనల్ ఎంట్రెన్సెస్, సపోర్ట్ బిల్డింగ్ అని కనబడుతున్నాయి కదా. ఇదే కొండ చర్యల లోపల 2000 మీటర్ల లోతులో ఇరాన్ న్యూక్లియర్ ప్రయోగం జరిపిస్తుంటే ఈ టార్గెట్ నే పేల్చేస్తాం ఆ బంకర్ బస్టర్ బాంబులతో GBU-57 మిసైల్స్ తో ఈ స్థావరాన్ని పేల్చేస్తాను, లేకపోతే ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లో ఆగే ప్రసక్తే లేదు. ఇరాన్ ఇంకా రోజు రోజుకు రెచ్చిపోతుంది కాబట్టి ఈ ప్రాంతాన్ని టార్గెట్ చేస్తానని చెప్తున్నారు డొనాల్డ్ ట్రంప్. ఇప్పుడు నిజంగానే ఈ ప్లేస్ కనుక టార్గెట్ చేయాల్సి వస్తే డెఫినెట్ గా న్యూక్లియర్ రేడియేషన్ లీక్ అవుతుంది. ఇప్పటికే నతంజా ప్రాంతంలోనే న్యూక్లియర్ రేడియేషన్ లీక్ అయినట్టుగా రఫేల్ గసూరి, ఇండియన్ అటామిక్ ఎనర్జీకి సంబంధించి ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీకి సంబంధించి అధికారి రఫేల్ గసూరి దాన్ని అధికారికంగా ప్రకటించారు. ఇరాన్లోని నతాంజా ప్రాంతంలో ఎప్పుడైతే ఇజ్రాయెల్ దాడి చేసిందో అక్కడ న్యూక్లియర్ రియాక్టర్లు పేలిపోయి రేడియేషన్ లీక్ అవుతున్న మాటని ఆయన అఫీషియల్గా అనౌన్స్ చేశారు. ఇది ఒక ఎత్తు అయితే అక్కడ డైరెక్ట్గా న్యూక్లియర్ తయారైనటువంటి ప్రాంతానికి వెళ్ళిపోయి అక్కడ దాడులు చేస్తే ఏ స్థాయిలో రేడియేషన్ లీక్ అవుతుంది, ఇరాన్ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోండి. కాబట్టి ఇరాన్ పై డైరెక్ట్గా కనుక డొనాల్డ్ ట్రంప్ దాడి చేయాల్సి వస్తే చైనా, రష్యాలు కూడా రంగంలో దిగుతాయి. చైనా, రష్యాలు కూడా డైరెక్ట్గా బహిరంగంగానే అమెరికాతో యుద్ధానికి దిగుతాయి. చూద్దాం మరి ఏం జరుగుతుందో. అమెరికా అధ్యక్షుడు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. 2 వారాల సమయంలో ఏం జరిగినా ఒకవేళ పాజిటివ్ అయితేనేమో తన ఖాతాలోకి, నెగిటివ్ అయితేనేమో డైరెక్ట్గా యుద్ధంలోకి దిగిపోయి ఇరాన్ని మట్టుబెట్టాలన్న ఒక ఆలోచనతో పాకిస్తాన్ సహాయం, ఆఫ్ఘనిస్తాన్ సహాయం కూడా ఆయన తీసుకునే అవకాశం ఉంది. ఎవరినైనా కాంప్రమైజ్ చేసి ఆయన అవసరాలకు అనుగుణంగా బిజినెస్ టాక్టిక్స్లో భాగంగా మాట్లాడేటువంటి ఒక అవకాశం, ఆ శక్తి అమెరికా దగ్గర ఉంది. డెఫినెట్గా డొనాల్డ్ ట్రంప్ దగ్గర కూడా శక్తి ఉంది. సో మరి అటువంటి విధంగా పాకిస్తాన్ నిజంగానే సహకరించి ఇరాన్ పైన దెబ్బ కొట్టడం కోసం అమెరికాని తమ స్థావరాలను వినియోగించుకోవడానికి అవకాశం కల్పిస్తుందా మాత్రం చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో డొనాల్డ్ ట్రంప్ యొక్క వ్యవహార శైలి సర్వత్రా చర్చనీయాంశంగా మారుతోంది. ఎక్కడ చూసినా కూడా డొనాల్డ్ ట్రంప్ యొక్క వ్యవహారమే సర్వత్రా అందరినీ కూడా ఆందోళన గురి చేస్తోంది. సో డొనాల్డ్ ట్రంప్ యొక్క వ్యవహారం పైన మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. State-of-the-art infrastructure. Smart, green campus. Globally certified labs. KL deemed to be university. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలోకి. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.